హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, ఈరోజు మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపించబోతున్న నవల మౌన రాగం నవల 5వ భాగం వింటారు. ఈ వాతావరణం ముందుగా అన్నయ్య చూసి ఉంటే తనని దీపక్ ఇచ్చి పెళ్లి చేసేవాడేనా? దీపక్ వైజాగ్లో ఉంటున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు, భార్యను గడప దాటనీయకుండా తిండి పెట్టి పోషించుకుంటాడు అని మాత్రమే అన్నయ్యకు తెలుసు. ఆ విషయమే తనతో చెప్పాడు. వాళ్ళది వైజాగ్కి దూరంగా ఉండే ఒక పల్లెటూరు అని కూడా చెప్పాడు. అంతకన్నా ఏం తెలియాలి? అయినా ఈ రోజుల్లో అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి ఉంటున్న ఇల్లు చూసి ఎవరు చేస్తున్నారు పెళ్లిళ్ళు? ఫ్రెండ్స్ చెప్పారనో, తెలిసిన వాళ్లనో, మ్యారేజీ బ్యూరోలతో మాట్లాడో పెళ్లిళ్ళు చేస్తున్నారు. పెళ్లి కూడా అప్పటికప్పుడు ఆర్డర్లిచ్చి చేస్తున్నారు. పెళ్లి మీద మనసు పెట్టి రోజులు శ్రమించి చేసేంత టైం కూడా ఎవరికీ ఉండట్లేదు. ఇందులో అన్నయ్య తప్పేం లేదు. అసలే ఆయన అమెరికా వెళ్లే టెన్షన్లో ఉన్నాడు అనుకుంది. దేదీప్య, మళ్ళీ ఆలోచనలా పడ్డావా? కర్మ అనుకుంటూ ఆమెకు దగ్గరగా వెళ్లి మెల్లగా భుజం తట్టాడు. ఒక్క క్షణం దీపక్ ముఖంలోకి చూసి మన లోకంలోకొచ్చిన దానిలా అతని వెంట కదిలింది. దీపక్ వాళ్ల ఇంటి పక్కన ఉండే 2 అంతస్తుల భవనంలో రాజశేఖరం, యశోధర ఉంటారు. యశోధర ఎంత సౌమ్యురాలో, రాజశేఖరం అంత గంభీరమైన వ్యక్తి. మరుసటి రోజే దేదీప్యను యశోధరకు పరిచయం చేశాడు దీపక్. అతి తక్కువ టైంలోనే దేదీప్య యశోధరకు బాగా దగ్గరైంది. అది ఎలాంటి దగ్గరతనం అంటే, యశోధర ఎక్కడికైనా వెళ్లాలన్నా, కొత్త రకం వంట చెయ్యాలన్నా, ఒంట్లో నలతగా ఉన్నా వెంటనే దేదీప్యను పిలిచేంత దగ్గరితనం. దేదీప్యకి కూడా యశోధరతో గడపడం ఇష్టంగా మారింది. ఆమె పిలుపు కోసం ఎదురు చూస్తూ అప్పుడప్పుడు కిటికీ వైపు చూస్తూ ఉంటుంది. యశోధర ఎప్పుడు పిలిచినా కిటికీలో నుంచే పిలుస్తుంది. ఆ భవనానికి ఉత్తరం వైపున్న కిటికీలో నుంచి దేదీప్య ఉండే ఇల్లు, పరిసరాలు స్పష్టంగా కనిపిస్తాయి. యశోధర దేదీప్యకి కారు డ్రైవింగ్ కూడా నేర్పింది. ఇప్పుడు యశోధరతో ఎప్పుడు బయటకు వెళ్లినా దేదీప్య డ్రైవ్ చేస్తుంది. సూపర్ మార్కెట్కి వెళ్లి ఇంట్లోకి అవసరమైన సరుకుల్ని తెచ్చింది దేదీప్య. ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన దీపక్ టీవీ చూస్తుంటే ఆమె వంట ఇంట్లో కూర్చుని తెచ్చిన సరుకుల్ని డబ్బాలో నింపుకుంటోంది. తెచ్చిన వాటికి లెక్క చూపించమని అప్పటికే 2 సార్లు అడిగి మళ్లీ గుర్తు చేశాడు దీపక్. అతని తొందరేంటో దేదీప్యకి అర్థం కాలేదు. అసలే ఆ వంట ఇంట్లో గాల్లేక దేదీప్యకి చెమట్లు పోస్తున్నాయి. పవిట కొంగుతో తుడుచుకుంటూ తెల్ల కాగితంపై సరుకుల లిస్టు, వాటి రేట్లు రాసిచ్చింది దేదీప్య. ఆ లిస్టు పూర్తిగా చూడకముందే, డబ్బులేమైనా మిగిలాయా అన్నాడు. మిగల్లేదండి, మీరిచ్చిన డబ్బులు సరిపోలేదు, తేవలసిన సరుకులు ఇంకా ఉన్నాయి, తర్వాత తెస్తాను అంది. అతని గుండెల్లో కొత్త రకం బాంబు పేలినట్టయింది. నువ్వు సరుకులకు వెళ్ళినప్పుడే ఇన్ని డబ్బులవుతున్నాయి, నేనైతే అవసరమైనవే తెస్తాను అన్నాడు లోలోన చిరాకు పడుతూ. నేను మాత్రం అవసరం లేనివేం తెచ్చాను అంది. కూల్ డ్రింక్ అని రాసుందేమిక్కడ అడిగాడు. నేనే తాగాను, దాహంగా ఉంటే తాగాలనిపించింది అంది దేదీప్య. ఎంత తాగాలనిపిస్తే మాత్రం తాగేయడమేనా? ఇంటికొచ్చి మంచినీళ్లు తాగితే సరిపోయేదానికి ఇన్ని డబ్బులు పెట్టాలా అన్నాడు. అతను చెప్పేదానికి, తను చేసిన దానికి ఏది సబబుగా ఉందో తేల్చుకోలేక నోట మాట రాలేదు దేదీప్యకి. ఆటో ఛార్జీ అని రాసి ఉంది, ఆటోలో వచ్చావా? ఏమంత దూరం ఉందని ఆటోలో రావడానికి అన్నాడు కనుబొమ్మలు ముడిచి. పోయినసారి నడిచే వచ్చాను, సంచి బరువుగా అనిపించి ఆ రోజంతా చెయ్యి నొప్పి పెట్టింది అంది దేదీప్య. పూలు తెచ్చుకున్నావా అడిగాడు, పూలు అని రాసి ఉంటే అది చూసి. మీరెలాగూ తేరు, కనీసం నేను బయటికెళ్ళినప్పుడైనా తెచ్చుకోవాలనిపించింది, మల్లెపూలంటే నాకు చాలా ఇష్టం అంది. పెళ్లికి ముందు పెట్టుకున్నదే, ఆ తర్వాత పెట్టుకోలేదు. ఎప్పుడైనా అన్నయ్య దగ్గరికి వెళ్తానంటే ఒప్పుకోడు. ఇక్కడ నా అవసరాలకి, ఫుడ్కి ఇబ్బంది అవుతుంది కదా అంటాడు. ఊరికే తిరుగుతుంటే బస్ ఛార్జెస్ ఏమైనా తక్కువ ఉన్నాయా అంటాడు.
ఓ గంటైతే వాడిపోయే పూలకు కూడా ఇన్ని డబ్బులు పెట్టాలా? అన్నాడు. వాడిపోతాయని పువ్వులెవరు కొనరా? అంది ఆశ్చర్యపోతూ. అయినా భార్య కూల్ డ్రింక్ తాగితే ఆటోలో వస్తే పూలు కొంటే ఏ భర్తయినా ఇలాగే అడుగుతాడా? భయం లేకపోతే ఇలాగే ఉంటుంది. బయట ఆడవాళ్ళు చూడు ఎంత ఎదిగిపోతున్నారో. చూసి రమ్మంటే అవతలి వాళ్లను తన్నొస్తున్నారు. నువ్వేమో అయిన దానికి కాందానికి ఒళ్ళు తెలియకుండా ఖర్చులు పెడుతూ డబ్బంతా తగలేస్తున్నావు అన్నాడు. ఎదగడమంటే అవసరాల్ని చంపుకోవడం కాదు, ఆదాయాన్ని పెంచుకోవడం అంది దేదీప్య. నీతో వాదించడం కన్నా ఇంకోసారి నీ చేతికి డబ్బులివ్వకపోతే సరి. ఆ సరుకులేవో ఆఫీసు నుండొచ్చేటప్పుడు నేనే తెస్తాన్లే అన్నాడు దీపక్. అతను తిట్టట్లేదు, కొట్టట్లేదు, బాధపడేలా, ఏడుపొచ్చేలా మాట్లాడ్డం లేదు. చాలా కూల్గానే అంటున్నాడు. కాని ఏదో ఫీలింగ్తో దేదీప్య తల పగిలిపోయేలా ఉంది. ఆ క్షణం నుండి దేదీప్య చేతికి డబ్బులివ్వడం మానేశాడు. ఓ ఫోన్ కాల్ చేద్దామన్నా దేదీప్య దగ్గర డబ్బుల్లేవు. కాలాన్ని ఎవరూ ఆపలేరు. మంచి చెడు లేకుండా తన పని తను చేసుకుపోతుంది. లక్ష్యాన్వేష్ థర్డ్ సెమ్కొచ్చాడు. ఎంబీఏలో అత్యంత ఆదరణ పొందుతున్న స్పెషలైజేషన్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్. మానవ వనరులకి కంపెనీల్లో ప్రాధాన్యం పెరిగే కొద్దీ ఈ స్పెషలైజేషన్కి డిమాండ్ పెరిగింది. లక్ష్యాన్వేష్లో మంచి పోటీతత్వం, ఎదుటివారిని ఆకట్టుకునే నేర్పు, అద్భుతమైన కమ్యూనికేషన్ సామర్థ్యాలున్నందువల్ల అతన్ని హెచ్ఆర్ మేనేజ్మెంట్ తీసుకోమని అతని తండ్రి అమృతరావు సలహా ఇచ్చాడు. అన్వేష్కి కూడా మార్కెటింగ్, ఫైనాన్స్, సిస్టమ్ స్పెషలైజేషన్ల కన్నా హెచ్ఆర్ మేనేజ్మెంట్ మీదనే ఇంట్రెస్ట్ ఉన్నందువల్ల తండ్రి చెప్పినట్టు హెచ్ఆర్ తీసుకున్నాడు. వీసా త్వరగా రావడంతో దేవేందర్, అపురూపలకి వైజాగ్ వెళ్లి దేదీప్యను కలిసేంత టైం లేక వాళ్లనే ఎయిర్పోర్ట్కి రమ్మన్నారు. పెళ్లయిన తర్వాత అన్నయ్య వాళ్లు వైజాగ్ రాలేదని దేదీప్య అప్పుడప్పుడు బాధపడేది. యశోదర కూడా మీ వాళ్లను నేను చూడనేలేదు దేదీప్య అనేది. అన్నయ్య వదినతో అదే చెప్పి ఫోన్లో యశోదరతో మాట్లాడిపించేది. వాళ్లతో మాట్లాడిన రోజంతా దేదీప్యకి ఉత్సాహంగా ఉంటుంది. అపురూప, దేవేందర్, బాబు స్టేట్స్ వెళ్తుంటే సెండాఫ్ ఇవ్వడానికి దేదీప్య, దీపక్ హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్లారు. ఫ్లైట్కి 2 గంటల టైం ఉందనగా చెకింగ్ కోసం వాళ్లు లోపలికి వెళ్ళాక చాలాసేపు లోపలికి చూస్తూ బయటే నిలబడింది దేదీప్య. కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంటే దీపక్ విసుక్కున్నాడు. ఎవరైనా చూస్తారని ఎంత ఆపుకుందామన్నా ఆ కన్నీళ్లు ఆగడం లేదు. తనే కాదు, అక్కడ తమ వాళ్లను ఫ్లైట్ ఎక్కించడానికి వచ్చిన వాళ్లలో చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పెదవుల బిగువున దుఃఖాన్ని ఆపుకుంటూ కర్చీఫ్తో కళ్ళనద్దుకుంది. దేదీప్య, ఇక వెళ్దామా? వాళ్ళ అమెరికా వెళ్లేంత వరకు ఇక్కడే నిలబడదామా? అన్నాడు చిరాగ్గా చూస్తూ. భర్త కళ్లలోని చిరాకును తట్టుకోలేకపోయింది. ఏదో భయం, తన వాళ్లు దూరమవుతున్నారన్న బాధ, ఎవరూ పూరించలేని వెలితి. ఆ వెలితిని ఆమె గుండె భరించలేకపోతోంది. గట్టిగా ఏడవాలని ఉన్నా అతని చిరాకును చూసి వెంటనే ఆ ఏడుపును ఆపుకునే శక్తిని కూడదీసుకుంది. ఇక తనకెవ్వరూ లేరన్న భావం ఆమె కళ్లలో కనిపిస్తుంటే, ఎవరూ లేని అనాథవు నువ్వు, పూర్తిగా నా మీద ఆధారపడి బ్రతికే పరాన్న జీవివి అన్నట్టుగా అతని కళ్లలో నిర్లక్ష్యం ఆమె గమనించకపోలేదు. భర్తంటే ఎలా ఉండాలి? భార్యను ప్రేమతో లాలించాలి, భరించాలి, బాధపడుతున్నప్పుడు అక్కున చేర్చుకోవాలి, నీకు నేనున్నానని భరోసా ఇవ్వాలి. కాని దీపక్లో అలాంటిదేం కనిపించలేదామెకు. ఇంటికెళ్ళాక కూడా అతను అలాగే ఉన్నాడు. రోజులు అలాగే గడుస్తున్నాయి. ఇల్లు చిన్నదైనా ఇంటి చుట్టూ ఉన్న ముళ్ల చెట్లను తీసేసి దేదీప్య పూల మొక్కల్ని పెంచడంతో ఇప్పుడా ఇల్లు పర్ణశాలలా ఉంది. మొక్కలకి నీళ్లు పోస్తుంటే కడుపులో నొప్పిగా అనిపించి లోపలికెళ్లి పడుకుంది దేదీప్య. ఏం పడుకున్నావ్? దూరాన్నుండి చూసి దగ్గరకు రాకుండానే అడిగాడు దీపక్. ఏం చెప్పాలో అర్థం కాక, ఒంట్లో బావుండలేదండి, అందుకే పడుకున్నా అంది. ఆమె మాట ఆమెకే వినిపించేంత తగ్గు స్వరంతో. అతని ముఖంలో మార్పొచ్చింది. కోపంగా చూశాడు.
ఇంతసేపు ఆ మొక్కలకి నీళ్లు పోస్తూ ఏడవకపోతే నాకు లంచ్ బాక్స్ రెడీ చేసి చావచ్చుగా అన్నాడు ఉరిమి చూస్తూ నిలబడ్డాడు. ఈ మధ్యన అంటే అన్నయ్య వాళ్ళు స్టేట్స్కు వెళ్లిన క్షణం నుండి అతని నోటి వెంట తరచుగా ఏడవడం చావడం వినిపిస్తున్నాయి. ఆ మాటలంటేనే దేదీప్యకి నచ్చదు. వంట చేశానండి, కాకపోతే బాక్స్లో పెట్టలేదు. ఈ ఒక్కరోజుకి మీరు పెట్టుకోండి అంది. సరేలే, ఏం చేస్తాం? నీ ఏడుపు ముఖం చూస్తుంటే నువ్విప్పుడిక లేచేట్టు లేవు. ఏం నొప్పో ఏమో, నెలకు 3 రోజులు ఏడవలేక నవ్వినట్టుగా ఉంది నా పరిస్థితి. మెల్లగా లేచి రాత్రికి వంట చెయ్యి, నేను బయట తిని రాను అంటూ గొణుకుతూనే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్లాడు దీపక్. పైకి కనిపించడుగాని ఈ టైంలో అతనికి బాగా కోపం వస్తుంది. దేదీప్య ఏం మాట్లాడలేదు. నొప్పితో మెలికలు తిరుగుతోంది. ఒళ్ళంతా చెమట పట్టింది. టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. కాని అసలే కోపంతో ఉన్న అతను టాబ్లెట్ తెస్తాడన్న నమ్మకం లేదు. అందుకే టాబ్లెట్ తెమ్మని అతనికి చెప్పలేదు. నొప్పి ఎక్కువగా ఉన్నా మౌనంగా భరిస్తూ, నడవాలన్నా వంగి నడుస్తూ, ఎంత బాధపడుతున్నా అతనేం పట్టించుకోడు, పని ముట్టుకోడు. తనకెంత బాగలేకపోయినా అతనికి బాక్స్ రెడీ చేస్తుంది. ఆ టైంలో టాబ్లెట్ తెచ్చివ్వాలని కాని, ఏదైనా తినడానికి బయట నుండి తెచ్చిపెట్టాలని కాని అనుకోడు. అసలు ఆమె వైపు కన్నెత్తి కూడా చూడడు. 3 రోజులు గడిస్తే తనే లేస్తుందిలే, అదెప్పుడూ ఉండే నొప్పేగా, దానికోసం నేనెందుకు టెన్షన్ పడాలి అనుకుంటాడు. పైగా తప్పు చేసిన మనిషిని బెదిరించినట్టు కళ్లతోనే బెదిరిస్తుంటాడు. భర్తంటే భయం తప్ప ఇంకే భావం కలగడం లేదు దేదీప్యకి. దీపక్ ఆఫీస్కి వెళ్ళాక ఆ 2 గదులే విశాలంగా మౌనంగా మారి పిన్ డ్రాప్ సైలెంట్గా అనిపిస్తున్నాయి. 1-2 సార్లు కిటికీలో నుండి పిలిచినా దేదీప్య మాట్లాడకపోవడంతో దేదీప్య దగ్గరకొచ్చింది యశోధర. దేదీప్యను చూడగానే పరిస్థితి అర్థమైంది యశోధరకు. వెంటనే పని మనిషిని పిలిచి దేదీప్య వేసుకునే టాబ్లెట్ తెప్పించింది. టీ పెట్టి దేదీప్య చేత తాగించింది. వేడి నీళ్లు పెట్టి స్నానం చెయ్యమని చెప్పింది. టాబ్లెట్ వేసుకుని స్నానం చెయ్యగానే నొప్పి తగ్గింది దేదీప్యకి. యశోధరను చూస్తుంటే తన అత్తగారైన భ్రమరాంబిక గుర్తొచ్చింది దేదీప్యకి. ఒకసారి ఆఫీస్కు సెలవు పెట్టి వైజాగ్కి దూరంగా ఉన్న పల్లెటూరికి దేదీప్యను తీసుకెళ్లాడు దీపక్. అది దీపక్ వాళ్ల సొంత ఊరు. అక్కడ దీపక్ అమ్మ, నాన్న, తమ్ముడు, అన్నయ్య, వదిన, వాళ్లకో చిన్న బాబు ఉంటారు. దేదీప్య వచ్చిందని తెలియగానే ఆ ఊర్లోని కొంతమంది ఆడవాళ్లు, భ్రమరాంబిక, నీ చిన్న కోడలొచ్చిందటగా, అప్పుడెప్పుడో పెళ్లిలో చూసిందే, మళ్ళీ చూడలేదు, ఏమైనా విశేషమా? ఒళ్ళేమైనా చేసిందా? చూసిపోదామనొచ్చాము అంటూ వచ్చారు. రేపు రండి చూద్దురుగాని, అప్పుడే వెళ్ళదులే, ఉంటుంది, స్నానానికి వెళ్ళింది అంటూ వీధి గుమ్మంలోనే చెప్పి పంపడం లోపల బూజులు దులుపుతున్న దేదీప్యకు వినిపించి షాక్ తింది. వాళ్లు లోపలికొస్తే తను చేస్తున్న పని డిస్టర్బ్ అవుతుందని అత్తగారి బాధ అర్థమైంది దేదీప్యకి. ఎప్పుడు దులిపారో ఏమో, ఇల్లంతా బూజులమయం. దేదీప్యను చూడగానే బూజుకర్ర చేతికిచ్చింది. ఇల్లంతా కాస్త శుభ్రం చెయ్యి, ఏ పని చేద్దామన్నా నాకేమో చేతులు నొప్పులు, మీ అక్కకేమో మెడ నొప్పి అంది భ్రమరాంబిక. దేదీప్యను చూడగానే తలకో గుడ్డ కట్టుకుని, తలనొప్పిగా ఉందత్తయ్యా, కాస్త నడుం వాలుస్తాను అంది పెద్ద కోడలు రుక్మిణి. ఆమెను చూస్తుంటే ఎంతో కాలంగా పనిచేసి అలసిపోయి రెస్ట్ కోసం ఎదురు చూస్తున్న మనిషిలా ఉంది. అంత రెస్ట్ లేకుండా పనిచేసి ఉంటే ఇంత బూజు ఎక్కడి నుంచొస్తుంది అని మనసులో అనుకుంది దేదీప్య. సరే రుక్మిణి, నువ్వు పడుకో, దేదీప్య ఉందిగా, చేస్తుందిలే అంది భ్రమరాంబిక. దేదీప్యను ఇంట్లో వదిలి వెళ్లిన దీపక్ ఇంకా ఇంటికి రాలేదు. బూజులు దులపడం అయ్యాక వంట చెయ్యి దేదీప్య అంటూ ఆర్డర్ వేసింది భ్రమరాంబిక. వెంటనే బయటకు వెళ్లి వీధి గుమ్మం దగ్గర అరుగు మీద కూర్చుంది. కొత్త కాబట్టి ఆ ఇంట్లో ఏ సరుకులు ఎక్కడున్నాయో అర్థం కావడం లేదు. బయట కూర్చుని ఉన్న అత్తగారి దగ్గరకు వెళ్లి అడిగి తెలుసుకోవాలంటే కాళ్లు నొప్పులు పుడుతున్నాయి దేదీప్యకి. అదిగో అక్కడే ఉన్నాయి కదా, దాని పక్కనే ఉన్నాయి చూడు, కళ్ళు సరిగ్గా కనిపించవా నీకు అంటూ ఆవిడ దబాయింపుకి బిత్తరపోయింది.
మీ మామగారికి అల్సరుంది. వేళకి తిండి పడాలి. నువ్వు నత్తనడక నడవకు. కాస్త హుషారు నేర్చుకో అంది తరుముతున్నట్టే భ్రమరాంబిక. సరే అత్తయ్యా, నాకాస్త స్టవ్ చూపించండి. ఇక్కడెక్కడా కనిపించడం లేదు అంది. దేదీప్యకి పెద్దవాళ్లను గౌరవించడమే గాని విసుక్కోవడం, వ్యంగ్యంగా మాట్లాడడం రాదు. ఉంటేగా కనిపించడానికి? ఇదేమైనా పెద్ద సిటీనా స్టవ్లపై వండడానికి? వెనక పెరట్లో ఓ మూలకి పొయ్యుంది. పక్కన కట్టెలున్నాయి. వెళ్ళి చూడు అంది ఆమె కూర్చున్న చోటు నుంచి లేవకుండానే. తనిప్పుడు కట్టెల పొయ్యిపై వంట చెయ్యాలా అనుకుంటూ దేదీప్య కొయ్యబారిపోయింది. పొయ్యి వెలిగించడం నాకు రాదత్తయ్యా అంది దేదీప్య. చెప్పకపోతే అత్తయ్యకు అర్థం కాదని. నేర్చుకో అంది భ్రమరాంబిక. తప్పించుకోవాలని చూస్తే ఇక్కడ కుదరదు అన్నట్టుగా దేదీప్య వైపు కాస్త కరుగ్గానే చూసింది. బొమ్మలా నిలబడిపోయింది దేదీప్య. ఎలా నేర్చుకుంటుంది? సిటీలో పెరిగిన పిల్ల. నువ్వు కాస్త వెళ్ళి చూడు భ్రమరా అన్నాడు బలరామయ్య దేదీప్య వైపు జాలిగా చూస్తూ. చురచురా చూసింది భ్రమరాంబిక. కోడల్ని వెనకేసుకురావడమంటే ఇదే అంటూ లేచి వెళ్లి పొయ్యి వెలిగించింది భ్రమరాంబిక. వంటలో హెల్ప్ తీసుకుందామని ఆ చుట్టుపక్కల ఎక్కడ చూసినా రుక్మిణి కనిపించడం లేదు. కబుర్లు చెప్పుకుంటూ ఏ ఇంటికెళ్ళి కూర్చుందో ఏమో. అత్తగారికి వీధి అరుగు కాలక్షేపమైతే రుక్మిణి వెయ్యిళ్ల పూజారి. వాళ్ల మనస్తత్వాలు విచిత్రంగా అనిపించాయి దేదీప్యకి. కష్టపడి ఒక్కతే వంట చేసింది. పొయ్యి సెగ అలవాటు లేక ఒళ్లంతా ఉడికినట్టయింది. పొలంలో యూరియా చల్లాలి. పొలం వెళ్దాం రా దేదీప్య అంది భ్రమరాంబిక దేదీప్య వైపు ప్రసన్నంగా చూస్తూ. ఆ చూపులు హాయిగా అనిపించాయి దేదీప్యకి. ఎప్పుడు ఇలాగే ఉండొచ్చు కదా అనుకుంది మనసులో దేదీప్య. నేనెందుకత్తయ్యా, మీరు వెళ్ళండి. ఆయనొస్తే అన్నం పెట్టాలిగా అంది దేదీప్య బయటికెళ్లిన దీపక్ కోసం ఎదురు చూస్తూ. ఎవరో ఒకరు పెడతారులే దేదీప్య. రుక్మిణి కూడా లేదు. పొలంలో ఎక్కడి పని అక్కడే ఉంది అంది భ్రమరాంబిక. ఇక వెళ్ళక తప్పలేదు దేదీప్యకి. భ్రమరాంబిక పెద్ద కొడుకు ఒకసారి కనిపించి తర్వాత కనిపించలేదు. పొలంలో కూడా లేడు. పొలంలోకి వెళ్లగానే కలుపు మొక్కల్ని పీకడం మొదలుపెట్టింది భ్రమరాంబిక. దేదీప్యను కూడా పొలంలోకి దిగి తనలాగే చెయ్యమంది. ఎండ చుర్రుమంటుంటే అత్తయ్యతోటి వంగి కలుపు మొక్కల్ని పీకింది దేదీప్య. అక్కడ ఉండేది 1/2 ఎకరం పొలం. ఆ పొలం కూడా సరిగా పండడం లేదని వాపోతూ దీపక్ దగ్గరకు వచ్చి నెల నెల ఇంటి ఖర్చులని పొలం ఖర్చులని చెప్పి డబ్బులు పట్టుకుపోతుంది భ్రమరాంబిక. పెద్ద కొడుకు రాజకీయాలు మాట్లాడుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు. బలరామయ్యకి వయసు మళ్ళిందని ఫీలవుతుంటాడు. వాళ్లలో ఒక్కరికి కూడా పని పట్ల బాధ్యత లేదు. అందుకే 6 ఎకరాల పొలం అరెకరం అయింది. బావగారిని తోడికోడల్ని చూస్తుంటే ఏ పని చెయ్యకుండా, అసలు ప్రయత్నమే చెయ్యకుండా, నడవకుండా, అసలు నడవడమే లేకుండా గమ్యాన్ని చేరుకోవాలనుకునే వ్యక్తుల్లా అనిపించారు దేదీప్యకి. వాళ్లకి కష్టం తెలియడం లేదు, కన్నీటి విలువ తెలియడం లేదు. దీపక్ దగ్గర డబ్బు పట్టుకెళ్లి ఖర్చు పెట్టుకోవడం తప్ప దాన్ని సంపాదించడం అంత తేలిక కాదన్న విషయమే తెలియడం లేదు. పగలంతా కష్టపడి ఒళ్ళు నొప్పులుగా ఉండడంతో రాత్రికి తిండి తినాలనిపించక మజ్జిగ తాగింది దేదీప్య. నువ్వొండింది నువ్వే తినలేకపోతే మేమెలా తింటామనుకున్నావ్? రుక్మిణి వంట బాగా చేస్తుంది. ఇవాళ తలనొప్పి వల్ల వండలేకపోయింది. రుక్మిణి చేస్తే మా దీపక్ కూడా కడుపు నిండా తింటాడు అంటూ అంతసేపు కష్టపడి పనిచేసిన తన వంటకి వంకపెట్టింది. అందరి ముందు తనని తీసివేస్తూ పెద్ద కోడల్ని పొగుడుతుంటే దిగ్భ్రాంతికి లోనైంది దేదీప్య. పొలంలో ముళ్ళు గుచ్చుకుని అరికాలు నొప్పిగా ఉంది. గడ్డి కోసే అలవాటు లేక చేతులు బొబ్బలొచ్చాయి. ముక్కుల్లోకి బూజులు పోయి దగ్గొస్తోంది. తెల్లవారి బస్సెక్కగానే ఎందుకలా దగ్గుతున్నావ్ అన్నాడు దీపక్. నిన్న బూజులు దులిపాను కదా, అందుకే కావచ్చు. నాకు డస్ట్ ఎలర్జీ ఉందండి. దగ్గు బాగా వస్తుంది అంది. నీకీ రోగం కూడా ఉందా అన్నాడు ఆమె ముఖంలోకి సరిగ్గా చూడకుండానే. బాధనిపించింది దేదీప్యకి. మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది. భర్త నుండి ఎప్పుడూ ఏమీ ఆశించకపోయినా ఇలాంటి సమయంలో మాత్రం
కాసింత ప్రేమని లాలింపుని ఆశిస్తుంది. ఈ యశోధర ఆంటీ ఈరోజు నా దగ్గరికి రాకపోయుంటే టాబ్లెట్ లేక నొప్పి తగ్గక గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు పట్టించుకొని అనాథ రోగిలా ఇలాగే పడి ఉండేది. పరాయి యశోధర అమ్మ అయింది. అత్తేమో పరాయిదయింది. యశోధర వైపు కృతజ్ఞతగా చూస్తూ ఆంటీ అంది ఆర్ద్రత నిండిన స్వరంతో దేదీప్య. వెంటనే దేదీప్య భుజంపై చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరింది యశోధర. ఎక్కువగా ఆలోచించకు దేదీప్య, నీకేం కాదు. ఇవి చాలా చిన్న విషయాలు. ఇవాళ మహిళా మండలి వాళ్ళు మీటింగ్ ఉందని పిలిచారు, వెళ్ళొస్తాను అంటూ లేచింది యశోధర. అలాంటి మీటింగులకి అప్పుడప్పుడు దేదీప్యను కూడా తీసుకెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు దీపక్ ఆఫీసు నుండి వచ్చే లోపలే దేదీప్య ఇంట్లో ఉండేలా చూస్తుంది యశోధర. యశోధర వెళ్ళగానే ఆ వాతావరణం నిశ్శబ్దంగా మారింది. ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోయింది దేదీప్య. నొప్పి తగ్గగానే ఎప్పట్లా లేచి తిరుగుతూ భర్త ఆఫీసు నుండి రాగానే అతని అవసరాలు తీర్చింది. ప్రేమగా వెళ్లి భార్య పక్కన కూర్చున్నాడు దీపక్. అతనలా కూర్చోవడం వల్లనో ఏమో ఆ నెల మొత్తం అతన్ని శ్రద్ధగా చూసుకోగలిగే మానసిక శక్తి వస్తుందానికి. ఆ రహస్యం అతనెప్పుడో తెలుసుకున్నాడు. ప్రపంచాన్ని నిద్రలేపిన సూర్యుడు బారెడు పైకెక్కినా దీపక్ నిద్రలేవలేదు. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోయినా పోకపోయినా అతను ఆఫీస్ టైం వరకు నిద్రపోతూనే ఉంటాడు. ఏమాత్రం డిస్టర్బ్ చేసినా దేదీప్యను కేకలేస్తాడు. అందుకే దేదీప్య అతను ఇంట్లో ఉన్నా లేనట్టే మూగ నటిలా తిరుగుతూ ఉంటుంది. భర్త అలా నిద్రపోవడం దేదీప్యకి నచ్చదు. త్వరగా నిద్రలేచి జిమ్కో జాగింగ్కో వెళ్ళొస్తే బావుంటుంది కదా అనుకుంటుంది మనసులో. ఒకసారి దీపక్తో చెప్పడం కూడా జరిగింది. ఆమె వైపు వింతగా ఓ చూపు చూసి చిన్నపిల్లని చూసి నవ్వినట్టు నవ్వి వదిలేశాడు. అతను బాగా డ్రింక్ చేసినప్పుడు, విపరీతంగా స్మోకింగ్ చేసినప్పుడు భరించలేక, ఇది అలవాటుగా మారకముందే మానుకోండి ప్లీజ్ అని బ్రతిమాలినా వినడు. ఈ సమస్యకి పరిష్కారం ఇది అని చెప్పినా వినడు. అతనేం చేస్తున్నా, అతనెలా ఉన్నా తనకి సంబంధం లేనట్టు ఉండలేక నచ్చ చెప్పాలని చూస్తే అసహనంగా అరుస్తాడు. పైగా నీకన్నా పెద్దవాణ్ణి నేను, నాకు చెప్పేంతటి దానివా నువ్వు అంటూ కోపంగా చూస్తాడు. చేస్తున్న పని మీద మనసు నిలపకుండా నాకెన్ని పనులు ఎన్ని ఆలోచనలు అని తోక తొక్కిన కోతిలా విసుక్కుంటాడు. బయటకు వినిపించేలా కేకలేస్తాడు. ఎవరైనా వింటే పరువు పోతుందని ఉన్న ఆ ఒక్క కిటికీని మూసేస్తుంది. ఇతనే ఇలా ఉన్నాడే, ఇక పనుల ఒత్తిడితో ఉండే రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు ఇంకెలా ఉంటారో, వాళ్ల భార్యల కన్నా తనే బెటర్ కదా అని మనసుకు సర్ది చెప్పుకుంటూ వంటగదిలో ఉల్లిగడ్డలు కోస్తున్న దేదీప్యకి కళ్ళ నీళ్లొచ్చాయి. ఈ ఉల్లిగడ్డలేంటి రోజూ నన్నిలా ఏడిపిస్తాయి? దీపక్ కొట్టి తిట్టి నన్ను ఏడిపించడం లేదనా అని మనసులో అనుకుంటూ ఏం కూర వండాలో అర్థం కాక అయోమయంగా చూస్తోంది. ఈ మధ్యన దీపక్ వంటకు సరిపోయే సరుకులన్నీ ఒక్కసారిగా తేకపోవడంతో ఒకటి ఉండి ఒకటి లేక వంట చెయ్యాలంటే చిరాగ్గా అనిపిస్తోంది. దీపక్ని అడిగితే ఏదో ఒకటి చెయ్యి అంటాడు. ఏదో ఒకటి చెయ్యడానికి తన చేతిలో ఏవైనా అక్షయ పాత్రుందా? 4 వేళ్లు కలిస్తేనే పిడికిలి అన్నట్టు అన్నీ ఉంటేనే కదా వంట తయారవుతుంది. తను వెళ్లి తెస్తానంటే తన చేతికి డబ్బులివ్వడం మానేశాడు. అదేమంటే ఇప్పుడు నీకేం తక్కువైంది? మహారాణిలా ఇంట్లో కాలు బయట పెట్టకుండా బ్రతుకుతున్నావ్ అంటాడు. ఎలాగోలా బ్రతకడమంటే ఇదే కాబోలు. ఏది తెమ్మని చెప్పినా ఆఫీసు నుండొచ్చేటప్పుడు మర్చిపోయొచ్చాను అంటాడు. మళ్లీ వెళ్లి తెమ్మంటే బద్ధకంగా ఫీలవుతాడు. అవసరమైనవి గుర్తు చేస్తే గొడవ పెట్టుకుంటాడు. అతనిలాగా గొంతు పెంచి మాట్లాడడం ఆమెకి రాదు. అతను పెద్దగా మాట్లాడితేనే చుట్టుపక్కల వాళ్ళు వింటారని భయంతో కిటికీ వైపే చూస్తూ ఉంటుంది. నిన్న రాత్రి సరిగ్గా నిద్రలేక ఎప్పుడెప్పుడు నిద్రపోదామా అని ఆమె కళ్ళు ఆశపడుతున్నాయి. కాని భర్తకి లంచ్ బాక్స్ సిద్ధం చెయ్యకుంటే నిప్పులు కురిపిస్తాడు. పక్కనే ఉన్న సింక్ దగ్గరకు వెళ్లి ముఖం మీద చల్లటి నీళ్లు చల్లుకుంది. నిద్రమత్తు వదిలింది. నిన్న కరెంటు పోవడంతో క్యాండిల్ వెలుగులో భోజనం చేసి పడుకుందామని డాబా మీదకు వెళ్లారు. తిన్నాక పడుకున్న వెంటనే ఆ వెన్నెల్లో
పిల్ల తెమ్మెరకి హాయిగా నిద్ర పట్టింది దేదీప్యకి. ఓ గంట గడవగానే, దేదీప్య, లే, లోపలికెళ్దాం అన్నాడు గాఢ నిద్రలో ఉన్న దేదీప్యను తట్టి లేపుతూ. ఎంత నిద్రలో ఉన్నా నిర్దాక్షిణ్యంగా లేపుతాడు. నిద్రలో ఉన్న మనిషిని సడన్ గా లేపితే మళ్ళీ నిద్ర పట్టక అవస్థ పడుతుందని ఆలోచించడు. ఉలిక్కిపడి నిద్రలేచింది దేదీప్య. ఇంకా కరెంట్ రాలేదు, లోపలికెళ్ళి ఎలా పడుకుంటావండి అంది. ఏం కాదులే, పడుకోవచ్చు. ఇలాగే మర్చిపోయి నిద్రపోయామంటే మన మీద మంచు కురుస్తుంది. నీకు జలుబు చేస్తే, దాంతో దగ్గొస్తే, ఆ తర్వాత జ్వరమొస్తే అనవసరంగా హాస్పిటల్ ఖర్చులు నేను బేర్ చేయలేను అంటూ ఆమె కన్నా ముందు దిండు పట్టుకుని క్రిందికెళ్లాడు. దేదీప్యకిక తప్పలేదు. లోపలికెళ్ళి పడుకున్నారు. చీకటిగా ఉంది. గాల్లేదు. దోమలు జుమ్మంటున్నాయి. కొద్దిసేపు గాలి కోసం పేపర్ పట్టుకుని విసురుకుంది. దోమలు కుడుతుంటే దుప్పటి కప్పుకుంది. ఈ మధ్యనే తక్కువ రేటుకిచ్చాడని దీపక్ 2 దుప్పట్లు తెచ్చాడు. చాలీ చాలని ఆ దుప్పట్లు కాళ్లు కప్పుకుంటే చేతులు, చేతులు కప్పుకుంటే కాళ్లు బయటకొస్తున్నాయి. దోమలు ఎక్కడ కుడితే అక్కడ కొట్టుకుంటూ పడుకుంది. ఏంటా చప్పుడు, నాకు నిద్రొద్దా అంటాడని భయంతో మెల్లగా సౌండ్ రాకుండా కొట్టుకుంటూ లేచి కూర్చుంది. దోమలెక్కువగా ఉన్నాయండి అని ఎప్పుడైనా అంటే చాలు, వెంటనే ఎందుకుండవు, అది నీ మహిమేగా, ఇంటి చుట్టూ పూల మొక్కల్ని పెంచావు. అదేదో కూరగాయల మొక్కల్ని పెంచినా ఖర్చు తగ్గేది. ఇప్పుడు చూడు దోమలెలా పెరిగాయో, కుట్టి కుట్టి చంపుతున్నాయి అంటాడు. అప్పటి నుండి దోమలున్నాయని అనడం మానేసింది. నిజానికి ఇంటి చుట్టుపక్కల మురికి కాలువలున్నాయి. చెత్తా చెదారం ఉంది. మున్సిపాలిటీ వాళ్లు పట్టించుకోరు. ఇది దీపక్కి కూడా తెలుసు. అయినా ఒప్పుకోడు. తప్పంతా ఆమెదే అంటాడు. ఇంకెక్కడైనా మంచిల్లు చూడండి అని దేదీప్య అంటే, పోష్ ఏరియాలో చూడాలంటే పర్సు నిండా డబ్బుండాలి. అంతెక్కడుంది నా దగ్గర? నేనివ్వగలిగే ఈ అద్దెకి ఈ ఇల్లే ఎక్కువ. దీనికోసం కాళ్ళరిగేలా తిరిగాను. నీకేం తెలుసు నా బాధ? ఏదో నోరుంది కదా అని అంటావు గాని అర్థం చేసుకుని మాట్లాడవు అంటాడు. ఇక అప్పట్నుండి ఇంటి ప్రసక్తి తేవడం మానేసింది. ఇంటి గురించే కాదు, అతని దగ్గర ఏది మాట్లాడాలన్నా, ఎలా ఉండాలన్నా భయమే దేదీప్యకి. ఒకరోజు యశోధరతో మీటింగ్కి వెళ్లాలని తన డ్రెస్ ఐరన్ చేయించుకుని దీపక్ని డబ్బులడిగితే, ఇంట్లో నుంచి బయటకు పోని నీకు ఐరన్ చేసిన బట్టలెందుకు? ఎలా కట్టుకున్నా గడిచిపోతుంది కదా, డబ్బులెందుకలా ఖర్చు చేస్తావు అంటూ ముఖం అదోలా పెట్టుకున్నాడు. దీపక్ లాంటి భర్త నీడలో కొన్ని అభిరుచుల్ని చంపుకుంటేనే నల్లేరు మీద నడకలా హాయిగా సాగుతుంది జీవితం అని అర్థం చేసుకుంది దేదీప్య. ఆఫీస్కి టైం అయిందనుకుంటూ కప్పుకున్న దుప్పటిని విసురుగా తన్నేసి నిద్రలేచాడు దీపక్. లేవగానే టీవీపై ఉన్న చలం స్త్రీ బుక్ని చూసి విసిరి నేలకేసి కొట్టాడు. ఆ శబ్దానికి ఆలోచనల్లో నుంచి బయటకొచ్చిన దేదీప్య వంటగదిలో నుంచి తొంగి చూసింది. కింద పడ్డ బుక్ వైపు, అక్కడే నిలబడి ఉన్న దీపక్ వైపు చూస్తూ శిలాప్రతిమలా అయింది. కావాలనే అతనా బుక్ని అలా విసిరి కొట్టాడు. అతని పనులకి ఆ బుక్కేమీ అడ్డం రాదు. పుస్తకాలు చదవడం అతనికి ఇష్టం ఉండదని తెలిసే అతను ఉన్నప్పుడు ఏ పుస్తకం ముట్టుకోదు. రోజంతా గంటల తరబడి అతని సేవలోనే, అతని అవసరాలు తీరుస్తూనే గడుపుతుంది. బుక్స్ చదవడమంటే తనకిష్టమని తెలిసి కూడా తన ఇష్టాన్ని ఓర్వలేకపోతున్నాడు, గౌరవించలేకపోతున్నాడు. ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని అడ్జస్ట్ కావడం కష్టం కాదు గాని, ఓర్వలేనితనాన్ని, సంకుచిత తత్వాన్ని భరించాలంటే బాధగా ఉంటుంది. వెంటనే వెళ్లి క్రింద పడ్డ పుస్తకాన్ని తెచ్చి వంటగదిలో పెట్టుకుంది. ఆ పుస్తకాన్ని నిన్ననే యశోధర దగ్గర నుండి తెచ్చుకుంది. స్కూల్కెళ్లే పిల్లల పుస్తకాలు ముందేసుకుని కూర్చోడానికా నిన్ను పెళ్లి చేసుకుంది? ఇప్పటికే మొగుళ్ల మీద తిరగబడి పనులు చేయకుండా మొండికేస్తున్నారు. ఇంకా ఈ పుస్తకాలు కూడా చదివితే మిమ్మల్ని మేమేదో కట్టేసి చితకబాతున్నట్టు స్వేచ్ఛ కావాలంటారు. ఇంకెప్పుడు ఇలాంటి పుస్తకాలు నా కంట పడ్డానికి వీల్లేదు అంటూ గట్టిగా ఆవేశంగా అరిచాడు. అతని ఆవేశం చూసి అలాగే నిలబడిపోయింది. అయినా పుస్తకాలు చదివేంత టైం తనకెక్కడుంది? నిద్రలేచి నీళ్లు చల్లి ముగ్గేసిన దగ్గర్నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ఈ రోజు పనే కాదు, రేపటి పని గురించి కూడా ఆలోచిస్తూ
ఈరోజు సరిగ్గా చేశానో లేదో అని, చేసిన పనికి ఎన్ని వంకలు పెడతాడోనని కంగారు పడుతూ బతుకుతోంది. అతనికిష్టం లేదు కదా అని పుస్తకాలు చదవడం మానేద్దామని ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటుంది. అదేం ఆకర్షణో, పుస్తకాలు కనిపిస్తే చేతులు వదలడం లేదు. ఏదైనా పొట్లానికి వచ్చిన పేపర్నైనా సరే త్వరగా కట్లు విప్పినట్టు విప్పి చదువుతుంది. అందులో తనకి దొరికే తృప్తిని చూస్తుంటే ఒక్కోసారి దేదీప్యకే దిగ్భ్రమ కలుగుతుంది. జీవితంలో అప్పటి వరకు తెలియందేదో తెలుసుకున్నానన్న ఆనందం ఆమెను చుట్టేస్తుంది. దేదీప్య, ఏంటా పరధ్యానం? చెయ్యి కోసుకోగలవు అన్నాడు ఆమెనే చూస్తూ దీపక్. ఉలిక్కి పడింది దేదీప్య. నువ్వు వంట పూర్తి చేసి బయటకొచ్చే వరకు నాకు భయంగా ఉంటుంది. నీ ధ్యాసలో నువ్వుండి ఎక్కడ కాల్చుకుంటావో, ఎక్కడ కోసుకుంటావో అని. నీకేదైనా జరిగి హాస్పిటల్కి వెళ్లాలంటే మాటలు కాదు, మందులు కాని, డాక్టర్ల ఫీజులు కాని తక్కువ ఉన్నాయో చెప్పు. ఏ రేట్లు చూసినా అదిరిపోతున్నాయి అని పైకే అంటూ అక్కడి నుంచి కదిలి బాత్రూంలోకి వెళ్లాడు. ఎటు తిరిగినా దీపక్ మాటలు డబ్బు చుట్టే తిరుగుతున్నాయి. ఆప్యాయత, మమకారం ఆ డబ్బును డామినేట్ చేయలేక ఉసూరుమంటూ ఓ మూలన కూర్చున్నాయి. ఒకప్పుడు గోరింట పండిన ఆమె అరచేతులు మంకెన పువ్వుల్లా మెరుస్తుంటే మంచి మొగుడొస్తాడని వదిన ఆట పట్టించేది. అది విని అన్నయ్య మురిసిపోయేవాడు. అన్నయ్య, వదిన చూపిన గారాబం, ప్రేమ, అడగకముందే అన్నీ తెచ్చి ఇచ్చేవాళ్ల ఔదార్యం కళ్ల ముందు మెదిలింది. దాని పక్కనే నేనున్నానంటూ బాగా ముదిరిన గంధపుమాను పరిమళంలా అభిరామ్ గుర్తొచ్చాడు. అతని జ్ఞాపకం మల్బరీ కొమ్మల్లో నుంచి వేలాడుతున్న తేనె పట్టును అప్పటికప్పుడు తన నోటిలో పిండినట్టుగా అనిపించింది. తన మనసులో ఓ మూలగా అతన్ని ప్రతిష్ఠించుకుని ప్రేమించానని చెబితే అతను తనను కాదన్న రోజున ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లడం గుర్తొచ్చింది. ఒక్క క్షణం ఆ జ్ఞాపకాలన్నీ ఓ ప్రళయంగా మారి గతం గతః అన్నట్టు వెంటనే మాయమయ్యాయి. కాని ఇప్పుడామె మనసు దీపక్ చుట్టే పరిభ్రమిస్తోంది. అతను తనను ప్రేమగా చూసుకోవాలని అనుకుంటోంది. ప్రతి మనిషి ప్రేమ కావాలని ఎలా కోరుకుంటారో ఆమె కూడా దీపక్ నుండి ప్రేమనాశిస్తోంది. ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు ఈ ఆపేక్ష తప్పనిసరి. ఇద్దరి అవసరాలు ఒకరివి మరొకరు తెలుసుకోవడం ఎంతో అవసరం. అతను బయటకు చెప్పకపోయినా అతని మనసెరిగి ఆమె ప్రవర్తించేది కూడా ఆ ప్రేమ కోసమే. ప్రేమంటే ఒక ఆర్ద్రత, గుండెను సున్నితంగా తాకే భావావేశం. ప్రేమంటే అవగాహన, ప్రతి క్షణాన్ని ఎదుటివైపు నుండి చూడగలిగే విశ్వసనీయత, మనకే తెలియని మన ఆలోచనల అయోమయంలో, వెంటాడే ఏకాకితనంలో నీకు నేనున్నానని అక్కున చేర్చుకునే ఆలంబన. కాని దీపక్ నుండి తనకు అలాంటి ప్రేమ దొరకడం లేదు. ప్రేమ లేని అనుబంధాన్ని కొనసాగించడం అంటే ఇదేనా? సమాజం కోసం నటించడమన్నా ఇదే కావచ్చు. భర్తలు ఎలా చూసినా కొంతమంది భార్యలు అన్నిటికీ తమ దగ్గర జవాబులున్నట్టుగా భావించి సర్దుకుపోతుంటారు. దేదీప్య కూడా ఇప్పుడదే పనిలో ఉంది. అదెలా అంటే, ఇలాంటివి పట్టించుకుంటే కుదరదని తెలిసిన జ్ఞానిలా, స్థితప్రజ్ఞలా, నిస్తేజమైన చూపులతో, ఏమాత్రం స్పందన లేని హృదయంతో, వంటింట్లో తాళింపు మోతతో తన భవిష్యత్తును ఆవిష్కరిస్తున్నట్టు అలాగే నిలబడింది. దీపక్ ఆఫీస్కు వెళ్లగానే అన్నయ్య, వదిన, బాబు గుర్తొచ్చారు. ఫోన్ చేసి మాట్లాడదామంటే ఆమె దగ్గర డబ్బుల్లేవు. వాళ్లు ఫోన్ చేసినప్పుడు పనిలేని వాళ్లలా ఏముంటాయి మాట్లాడ్డానికి అంటూ ఏదో మొక్కుబడిగా మాట్లాడి కట్ చేస్తుంటాడు దీపక్. ఒక్కోసారి వాళ్లు కాల్ చేసినా ఆమెకు చెప్పడు. ఈ రోజెందుకో తను చేస్తున్న పని తప్పనిసరి చేస్తున్నట్టు ఏమాత్రం ఉత్సాహం లేకుండా బలవంతంగా చేసింది. అలసిపోయిన దానిలా కూర్చుంది. ఎంత అలసిపోయినా సరే ఏ పని తప్పడం లేదు దేదీప్యకు. అతని ఇంట్లో ఉన్నంతసేపు దేదీప్య కూర్చున్నా పడుకున్నా ఓర్వలేడు. ఎప్పుడూ పడుకోవడమేగా నీ పని అంటూ పొడిచినట్టు మాట్లాడతాడు. వెటకారంగా నవ్వుతాడు. అది ఎవరైనా వింటే దీపక్కి పని పట్ల ఎంత అంకితభావమో అనుకుంటారు. కాని అయ్యో పాపం, దేదీప్య అలసిపోతుందే అని మాత్రం అనుకోరు. ఇంకా మాట్లాడితే, ఈ ఇంటికి ఇల్లాలివి నువ్వే కాబట్టి
ఇంటిని చక్కదిద్దాలి, ఇంటి పనంతా చచ్చినట్టు నువ్వే చెయ్యాలి అన్నట్టుగా కూడా చూస్తారు. భర్త ఇవ్వని గౌరవాన్ని బయట ఆశించడం అవివేకం. సంపాదించేది అతనే కాబట్టి డబ్బు మీద అధికారం కూడా అతనిదే. ఖర్చు పెట్టినా అనుభవించినా అతనికి అర్హత ఉన్నట్టు ప్రవర్తిస్తుంటాడు. ఇది మరీ ఇబ్బందిగా ఉంది దేదీప్యకి. ఇల్లంటే సుఖం, ఆనందం, ఆహ్లాదం అని నమ్మిన దేదీప్యకి బట్టలుతకడం, ఇల్లు తుడవడం, వంట వార్పు, వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేసి పంపడం, ఎక్కడ ఏ లోపం కనిపించినా వాళ్ళు దెప్పడం, వాళ్ళు వెళ్ళాక దీపక్ దేనిమీదో ఒకదానిమీద దెబ్బలాడ్డం, ఇది నిత్యకృత్యం. ఆదమరిచి నిద్రపోతున్న దేదీప్య ఫ్యాన్ ఆగిపోవడంతో గాలి రాక లేచి కూర్చుంది. ఇదో దౌర్భాగ్యం. కొంతమందిలో ఎంతటి దౌర్భాగ్యాన్నైనా భరించే శక్తి ఉంటుందంటారు. ఇదేనేమో. ఆమె గాఢ నిద్రలో ఉందని తెలిసి కూడా ఫ్యాన్ ఆపేసి బయటికెళ్లి కూర్చున్నాడు దీపక్. బాధ, కోపం మిళితం కాగా వాటిని అణుచుకుంటూ బయట కుర్చీలో కూర్చుని ఉన్న దీపక్ దగ్గరకు వెళ్ళింది దేదీప్య. మీరు నన్ను నిద్ర లేపాలనుకుంటే తట్టి లేపండి, అంతేకాని ఇలా ఫ్యాన్ ఆపి లేపడం నాకు ఇబ్బందిగా ఉంటుంది అంది. ఇది నాకు ఇబ్బంది అని ఇంతవరకెప్పుడు ఇంత ఖచ్చితంగా చెప్పలేదు. నిద్రపోయే వాళ్లను తట్టి లేపితే కంగారు పడతారని మా అమ్మ కూడా మమ్మల్ని ఇలాగే లేపుతుంది. లేకుంటే 24 గంటలు ఫ్యాన్ తిరిగితే మా బాబేమైనా కోటీశ్వరుడా? మేం చాలా పద్ధతుల్లో పెరిగాం అన్నాడు. నేనేనా పద్ధతుల్లో పెరగనిది? అంది దేదీప్య ఆవేశంగా. అంత ఆవేశంగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఈరోజెందుకో ఆమె మార్పు ఆమెకే వింతగా ఉంది. డిస్కషన్ ఎందుకులే, లోపలికెళ్ళి కాఫీ కలిపివ్వు అన్నాడు ప్రశాంతంగా. ఆమెను రెచ్చగొట్టుకోవడం ప్రస్తుతం తగని పనిగా భావించాడు దీపక్. లోపలికెళ్ళి స్టవ్ మీద పాలు పెట్టి ఆలోచిస్తూ నిలబడింది దేదీప్య. భార్య స్థానంలో ఉండే ఏ అమ్మాయి అయినా తనలాగే ఉంటుందా? రక్తం ఉడుకుతున్నా నోరు మూసుకుని గుట్టుగా ఉంటారా? లేక ఇంకొకలాగా ఉంటారా? ఏంటాలోచిస్తున్నావ్? కాఫీ తెమ్మని అర్ధగంట అయింది అంటూ లోపలికొచ్చాడు దీపక్. అయినా నాకిప్పుడేం తక్కువైందని ఆలోచించాలి? పూచిక పుల్ల పక్కన పెట్టని భర్తలు అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నారు. భార్యలకి ఇంట్లో పెత్తనమివ్వకుండా పని మనుషుల్లా చూసే భర్తల్నే చాలా ఇళ్లలో పూజిస్తున్నారు. బాత్రూంలో లైట్ ఆపడం మర్చిపోయిందని దెబ్బలు తినే భార్యలు కొన్ని చోట్ల నిశ్శబ్దంగా ఏడుస్తూనే ఉన్నారు అని మనసులో అనుకుంటూ మౌనంగా ఉంది. పలకవే, చెవుడు కూడా వచ్చిందా అంటూ గట్టిగా అరిచాడు దీపక్. చెవుడు కూడా వచ్చిందా అంటున్నాడు. అంతకుముందు ఇంకేమైనా వచ్చిందా నాకు అనుకుంది. అసలే ఆలోచనలో ఉన్న దేదీప్యకి ఇదో కొత్త డౌట్ తోడయింది. ఇక ఈ కథను ఇక్కడితో ఆపుదామండి. మిగిలిన కథను 6వ భాగంలో వినిపిస్తాను.